మీరు ప్రభుత్వమే ఇట్లా చేసిన తర్వాత మేము ఎక్కడ పోవాలి? మేము ఓటేసేందుకు నీకు, నేను గెలిపించేందుకు ఏం చేసారు మీరు? ఏం చేయలేదమ్మా. కాంగ్రెస్ పార్టీ వచ్చి అయితే ఏం చేయలేదు. మొన్న ఆమె చూడు మాగంటి గోపినాథ్ పెండ్లాం వచ్చింది, ఆమె ఏం గెలవలేదు, ఏం చేయలేదు, మొగడు చచ్చిపోయాడు. ఆమె ఏం చేసింది, ఏం చేయలేదు, అప్పు చేసుకుందో, ఆమె ఇంట్లో అదేమో ఏదో తెలియదు. మనిషికి చీర వచ్చింది, కేసీఆర్ ఇచ్చినని ఇప్పుడు ఆమె కూడా ఇచ్చింది. సొంతంగా ఆమె పైసా ఖర్చు పెట్టుకొని ఆమె ఇచ్చింది, అందరికి ఇచ్చింది. 500 గ్యాస్ ఇవ్వలేవు నువ్వు, ముసళ్ళకు పింఛన్ ఇవ్వలేదు, మాకు 2500 ఇస్తాను, అది లేదు. ఏం చేసినావు నువ్వు? 6 ఇచ్చేసి ఏం చేసినావు? అట్లా చేస్తలేవు కదా. మరి నీకెందుకు వేయాలి ఇంకా మేము ఓటు? మమ్మల్ని గైనించిన వాళ్ళకు మేము ఎందుకు వేస్తాం నాన్న చెప్పు? మేము తిట్టట్లేదు, తిమ్మట్లేదు, మేము వేయం ఓటు. మేము ఎవరికి వేస్తామో వాళ్ళకి వేస్తాం అంతే. నేను ఎవరు మీడియాలో రోడ్డు మీద కూర్చున్నా మస్తు మంది వస్తారు, ఎవరికి ఇచ్చిన సమాధానం మీద ఒకటే. మేమైతే ఈసారి మాత్రం ఒక్కటే అనుకుంటున్నాం, మళ్ళీ మేము దీనికే ఇవ్వాలనుకుంటున్నాం. 10 సంవత్సరాలు ఎవరు గెలిచారో వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నాం అంతే. ఏరియా మొత్తం నేను ఎవరన్నా రాని నా దగ్గరికి, ఎవరన్నా మాట్లాడని నేను ఒకటే మాట చెప్పేది, టీఆర్ఎస్కే ఓటేస్తాం. ఈసారి మాత్రం టీఆర్ఎస్కే ఓటేస్తాను అందరు. దేనికి ఎందుకు వేయాలి? నువ్వు ఏం చేసినావు? నువ్వు ఆమెను ఎందుకు తీసుకున్నావు? ఫస్ట్ ఆమెను ఎందుకు తీసుకున్నావు? నమ్మించి మోసం చేసినట్టే కదా.